Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు మన పనులు మనమే చేసుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ చూస్తూ ఉంటే పాతకాలపు కొన్ని బిజినెస్లు ఇప్పుడు ట్రెండింగ్గా అవే మారి వాటినే ఇంకా కొత్త రకంగా చేస్తూ ఉన్నారు. అలా ఎవరైనా కూడా లైక్ పాతకాలంలో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ బిజినెస్ మోడల్ని కొత్తగా కొంచెం యాడ్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఉంది సిరి గారు, చాలా చక్కగా చెప్పారు. వింటర్ కాబట్టి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి మనకు? ఫైర్. ఎస్ కదా, క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. తర్వాత వచ్చేసి చాలా చాలా అంటే ఇంకా యూఎస్లో దానికి వింటర్కి తగ్గిన బిజినెస్ సిరి గారు. సో ఫైర్ అంటే ఫస్ట్ మనకేం కావాలి? వుడ్. అవును. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఇదేంది అవెన్స్ వచ్చేసాయి, తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఉంది, వీటితోనే కుకింగ్ మ్యాక్సిమం చేస్తున్నారు, ఫైర్ వుడ్తో బిజినెస్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మొన్ననే రీసెంట్గా మేము ఒక వీడియో చేసాం సిరి గారు, ఫ్రెస్కో ఫ్రైడ్ పిజ్జా. ఎస్. సో రైట్. సో అందులో వాళ్ళు దేంతో చేస్తున్నారు? వుడ్ ఫ్రైడ్. సో అక్కడ వాళ్ళకి అవసరం. అవును. మీరు బిజినెస్ చేస్తున్నారు, ఫైర్ వుడ్ బిజినెస్ చేస్తున్నారు అంటే వీళ్ళతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇలా ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు, చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి మర్చిపోతున్నాం అన్నమాట. ఓహో. సో ఎప్పుడైతే ఆధునికత చాలా ఇంపార్టెంట్, అడాప్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక్కసారి పూర్వకాలంలో ఎటువంటి అంటే మన జీవన శైలి ఎలా ఉందో ఒక్కసారి మనం గమనిస్తే అందులో కూడా బిజినెస్ ఐడియాస్ బోల్డ్ అని వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అదే ట్రెండింగ్గా మారుతుంది సిరి గారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం అంటే క్రాకరీస్ ఎన్ని వచ్చినా, ఎన్ని వెరైటీస్ వచ్చినా, మీరు చైనీస్ కావని, ఇటాలియన్ కావని, ఎన్ని క్రాకరీస్ వచ్చినా కూడా మట్టి కుండలు, మట్టితో చేసే పాత్రలకి విలువ అంతే ఉంది ఇప్పటికీ కూడా. సో మట్టి కుండ బిర్యానీ అని, తర్వాత వచ్చేసి చేపల పులుసు ఒక్కసారి మీరు మట్టి కుండలో చేసి ఆ ఫైర్ వుడ్తో చేశారంటే ఆ టేస్టే వేరే, ఇంకా మీ రెస్టారెంట్ తప్ప ఎక్కడికి వెళ్ళరు. సో ఇలాంటివి కూడా మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు. ఎవరైతే రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా ఇది యూస్ఫుల్. ఇప్పుడు నేను చెప్తున్న ఫైర్ వుడ్ బిజినెస్ వీళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్. వీళ్ళు పర్చేస్ చేసి అందులో వంటలు వండారంటే చాలా చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఆ టేస్టే వేరే ఉంటుందండి ఖచ్చితంగా. ఎస్ సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓహో, ఈ ఆప్షన్ కూడా. ఎస్. మనం అంటే ఏదో ఫారెస్ట్ అన్నీ వెతికి రావాలా జవేరియా గారు అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో కూడా ఇది దొరుకుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక 10K మీరు పెట్టుకున్నారంటే 50 to 60% ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ చాలా విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎస్. అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎస్, చదువుకి సంబంధం లేకుండా వాళ్ళు చేసే పనినే వాళ్ళు సప్లై చేయడమే అంతే. సిరి గారు. అండ్ క్లౌడ్ కిచెన్స్ అంటారు కదా. అవును. సో క్లౌడ్ కిచెన్స్ ఒక రూమ్ తీసుకొని గ్యాస్ మీద వండుతుంటారు. కాకపోతే అంటే చిన్న ఒక అవుట్స్కర్ట్స్ ఉందనుకోండి, అక్కడ గార్డెన్లోనే బాగా అంటే చాలా బల్క్గా ఆర్డర్స్ వస్తాయి అంటే అక్కడ కూడా కట్టెల పొయ్యి మీదే వండుతారు వాళ్ళు. అందుకే అంత టేస్ట్ ఉంటుంది. వాళ్ళ క్యాటరింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అది చాలామంది మర్చిపోతున్నారు. సో ఫైర్ వుడ్ బిజినెస్ అనేది ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చండి. ఫస్ట్ మీరు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలంటే క్యాటరింగ్ వాళ్ళకి, రెస్టారెంట్ వాళ్ళకి, తర్వాత ఎస్పెషల్లీ కబాబ్స్ చేసే వాళ్ళకి. కబాబ్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి చాలా చాలా అవసరం అండ్ ఇప్పుడు వాటికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ ఉంటుంది. ఎస్. అండ్ తర్వాత పిజ్జా, ఫ్రెస్కో పిజ్జా, ఇలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఆ పద్ధతి ఫాలో అవ్వారు కాబట్టి అంత టేస్ట్ వచ్చింది. ఆ పిజ్జాకి అంత డిమాండ్ ఉందన్నమాట. సో అందుకే వాళ్ళు అంతగా గ్రో చేస్తున్నారు. ఫ్రాంచైజ్ ఇచ్చే స్థాయికి కూడా వచ్చేసారు, ఇస్తున్నారు కూడా. సో ఇది ఎందుకు సాధ్యం? చిన్న లాజిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బిజినెస్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక సీక్రెట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక మెయింటెనెన్స్ అనేది అలానే చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ లాజిక్ ఎప్పుడైతే మనము పట్టుకుంటామో అప్పుడు మన బిజినెసెస్ కూడా మంచిగా తీసుకెళ్ళచ్చు సిరి గారు. ఎవరైతే స్మోకీ ఫ్లేవర్ ఇష్టపడతారో వాళ్ళకందరికీ ఈ ఫైర్ వుడ్ అక్కడ సప్లై చేయొచ్చు మీరు. అంటే స్మోకీ ఫ్లేవర్ ఇప్పుడు చూస్తుంటారు, కాల్ పెట్టి
స్మోక్ వస్తుంది. సో అలాంటివి ఆ కోల్ ఒక్కటే పెడతారు. కానీ ఒక్కసారి ఫైర్వుడ్తో మీరు ఒక కర్రీ ఒక డిష్ వండారంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు అనమాట. అది కూడా మట్టి కుండతో చెయ్యాలి. మట్టి పాత్రలో ఎప్పుడైతే మీరు వండుతారో చాలా చాలా టేస్టీగా వస్తుంది. అప్పుడు మీకు రెగ్యులర్గా కస్టమర్స్ అనేది కాన్స్టెంట్గా మీతోనే జర్నీ చేస్తుంటారు, రిపీట్ అవుతూ ఉంటారనమాట. ఇలాంటి లాజిక్స్ మనము మిస్ అవ్వకూడదు. అండ్ ఫైర్వుడ్ ఎక్కడెక్కడ అమ్మచ్చు అనేది కూడా చెప్పాను నేను, అండ్ ఎలా అమ్మచ్చు అనేది కూడా చెప్తాను. చూడండి, ఓకే ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, తర్వాత వచ్చేసి మీకు గ్యాస్ సప్లై అంతా ఉంది, బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఫైర్వుడ్ అమ్ముతారు కాబట్టి దాని బెనిఫిట్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ప్రజెంట్ చేసే విధానము మీకు రావాలన్నమాట. అంటే ఎందుకు అంటే ఆ పాతకాలపు పద్ధతి కదా ఫైర్వుడ్ సిస్టమ్, ఎందుకు ఇంపార్టెంట్ అంతగా. తర్వాత వాటితో వచ్చే అంటే అందులో వండితే న్యూట్రిషన్స్ ఎంతగా మనకు బెనిఫిట్ అవుతుంది. తర్వాత వచ్చేసి టేస్ట్ పరంగా కావచ్చు. ఇవన్నీ మొత్తం ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ మీ డీల్ అనేది కుదురుతుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి మీకు టైఅప్ అనేది చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా వాళ్ళకి సప్లై చేయొచ్చు. దీనికి కావాల్సింది కూడా ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ లాగా మీరు ఏర్పరచుకుంటే, చిన్న ఆటో అలా ఉంటుంది కదా, అలాంటి వాటితో మీరు రెంటల్ తీసుకోవచ్చు. స్టార్టింగే అంటే 10K పెడుతున్నారంటే ఒకేసారి మీరు ఆటో ఓన్కి వెళ్ళకండి. రెంటల్ తీసుకొని ఇలా కూడా మీరు ప్రయత్నించి మంచిగా హాయిగా హ్యాపీగా సప్లయర్గా మారి హ్యాపీగా డబ్బులు అనేది సంపాదించవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ వింటర్లో ఇది మంచి బిజినెస్. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అదర్ సీజనల్ బిజినెస్. ఇప్పుడు మ్యారేజెస్ వస్తుంటాయి. సో మ్యారేజ్ వస్తుంది అంటే రకరకాల వంటకాలు, 36 డిష్ లేని మ్యారేజ్ ఇప్పుడు చూడట్లేదు. సో అలాంటప్పుడు ఫైర్వుడ్తో వంట అక్కడ వండుతున్నారు అంటే ఆ క్యాటరింగ్కి వాల్యూయే వేరే ఉంటుంది. తర్వాత అక్కడ టేస్ట్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు అట్లాంటి క్యాటరింగ్ వాళ్ళని గ్రాప్ చేయొచ్చు, వాళ్ళని సంప్రదించి వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు సిరి గారు. సో ఇలాంటివి అంటే మనకు ఇలాంటివి అసలు నెససరీయా అంటే ఖచ్చితంగా నెససరీ అండి. ఎందుకంటే మనం నివసిస్తున్న భూమి భారత భూమి. సో చెట్లు అంటే ఎప్పటికీ మనకు గ్రీనరీ అనేది పెరుగుతుంది. ఎస్, చెట్లు కొట్టడం కాదు, ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో వుడ్ అది అంటే లీగల్గానే సప్లయర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాటితో మీరు చెయ్యండి అంటున్నాను నేను. సో చెట్లు అంటే చాలామందికి డౌట్ రావచ్చు, అంటే ఇదంతా నిషేధం కదండి, చెట్లు కొట్టకూడదు కదా, ఫైర్వుడ్ బిజినెస్ చెప్తున్నారు అని. అలా కాదండి. కొంతవరకు కొంత మోతాదులో మనకంటే చెట్లు కిందకు పడిపోయి ఉంటాయి. తర్వాత రీగ్రో చేసే చెట్లు కొన్ని ఉంటాయి. అవన్నీ చాలా వరకు మనము కటింగ్ గవర్నమెంటే ఆర్డర్స్తోనే లీగల్గానే అవి బిజినెసెస్ చేస్తుంటారు. కాబట్టి మీరు హాయిగా హ్యాపీగా ఆన్లైన్ త్రూనే కొనుగోలు చేసుకొని ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఇట్లా డివైడ్ చేయొచ్చు. అండ్ తర్వాత B2B బిజినెసెస్ ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇంకా మంచిగా బల్క్లో ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. B2B అంటే క్యాటరింగ్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు, అలా అంటే ఇండిపెండెంట్ ఎవరైతే చెఫ్స్ ఉంటారో వాటికే కాకుండా వీళ్ళతో కూడా మంచిగా ఒక రేంజ్లో టైఅప్ చేసుకోండి. సో ఒక కొన్ని డిషెస్ మాత్రం వీటిలోనే వండండి, చాలా బాగుంటుందని వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అప్పుడు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు నేర్చుకుని మీ బిజినెస్కే ప్రాఫిట్ మీరే తెచ్చుకుంటున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్స్ మనము ఎప్పుడు ప్రతి ఒక్క బిజినెస్లో మర్చిపోకుండా యాడ్ చేస్తూ పోతే మన బిజినెస్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్ళచ్చు సిరి గారు. గ్రేట్ ఐడియా అండి. నిజంగా అప్పటి వాటితో కూడా ఇట్లా బిజినెస్ చెయ్యొచ్చు అండ్ ఈ ప్లేసెస్లో అమ్మొచ్చు అంటే చెయ్యొచ్చు అన్న ఐడియానే చాలా తక్కువ మందికి ఉంది. అండ్ మార్కెటింగ్ పరంగా కూడా ఇలా కూడా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ మళ్ళీ ఇది మీరు చెప్పినట్టుగా ఫ్రాస్కో పిజ్జా గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో వాళ్ళు యూజ్ చేసింది కేవలం వుడ్ మెటీరియల్తో తయారు చేసిన వాటితోటే మనకి సప్లై చేయడం జరిగింది. అలా కూడా ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. Thank you so much. Thank you, Siri.